అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. నేను ఈరోజు తీసుకున్న టాపిక్ వచ్చేసి హైజ్, నిఫాజ్, ఇస్తిహాజా. ఈ మూడిటి గురించి ఇన్షాల్లా మీకు పూర్తిగా వివరంగా చెప్పదలుచుకున్నాను. చాలా శ్రద్ధగా వినండి, ఎందుకంటే నేను ఇంతగా చెప్తున్నాను. మనం ఆడవాళ్ళు తరచుగా జరిగే పొరపాట్ల వల్ల మనం నమాజ్ అనేది ఖజా చేస్తున్నాం. కాబట్టి దీని గురించి ఉన్న అపోహలన్నీ తొలగిపోతే ఇన్షాల్లా మనం నమాజ్ మీద శ్రద్ధ పెట్టి చేయగలుగుతాం. కాబట్టి నేను ఈ వీడియోని చేయడం జరుగుతుంది. దీని యొక్క సమయం ఎక్కువైనా సరే శ్రద్ధగా వినడానికి ప్రయత్నించండి ఇన్షాల్లా. అయితే హైజ్ అంటే ఏంటి? హైజ్ అంటే ఋతుస్రావం. ఈ ఋతుస్రావం గురించి హజరత్ ఆయిషా రజల్లాహు గారి ఉల్లేఖనం. నెలసరి అంటే ఋతుస్రావం వచ్చినప్పుడు నమాజుకు దూరంగా ఉండండి, నమాజ్ చెయ్యకండి. ఆ తర్వాత తగ్గిన తర్వాత గుసుల్ చేసి నమాజ్ని ఆచరించండి అని హజరత్ ఆయిషా రజల్లాహు గారి ఉల్లేఖనం అయితే ఉంది. అయితే ఋతుకాల పరిమితి తక్కువలో తక్కువ వచ్చేసి మనకి 3 నుండి 10 రోజుల వరకు ఉంటుందన్నమాట. అంటే అతి తక్కువ అంటే 3 రోజులు, అతి ఎక్కువ అంటే 10 రోజులు మనకి నెలసరి అనేది వస్తూ ఉంటుంది. దాన్ని హైజ్ అని అంటారనమాట. ఆ తర్వాత ఈ 3 రోజుల కంటే కూడా అధికంగా జరిగింది మనకి, ఒకవేళ 3 నుండి 10 రోజుల వరకు ఈ మధ్యలో జరిగిందని హైజ్ అంటాం కదా, అలా కాకుండా 10 రోజులు దాటింది 3 రోజులకు తగ్గింది అనుకోండి, దాన్ని ఇస్తిహాజా అంటాం. ఇంకా మనకి పురుడు జరుగుతుంది అంటే గర్భం దాల్చిన తర్వాత బిడ్డలు పుడతారు కదా, అప్పుడు వచ్చే నెలసరిని మనం నిఫాస్ అంటాం. అర్థమైంది కదండి? హైజ్, నిఫాజ్, ఇస్తిహాజా. ఇందులో దీనికి గల భేదాలు, దీంట్లో మనం ఆచరించే విధానాలు, దీని యొక్క ఆదేశాలు ఏ విధంగా ఉన్నాయో ఇన్షాల్లా మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. అయితే ముందుగా వచ్చేసి దివ్య ఖురాన్లో మరియు హదీసుల్లో ఈ రక్తం అపరిశుభ్రమైంది అని చెప్పడం జరుగుతుంది. ఎవరికైతే ఈ రక్తం వస్తుందో అది అపరిశుభ్రం అని చెబుతున్నారు. అయితే మనం దీంట్లో తీసుకుంటే కనుక అపరిశుభ్రమైంది కేవలం రక్తం మాత్రమే, ఆ మనిషి కాదు. మనకు నెలసరి వచ్చింది అంటే ఆ వ్యక్తి అపరిశుద్ధురాలు కాదు, కేవలం రక్తం మాత్రమే అపరిశుద్ధం. ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. గత ప్రవక్తల అనుచరుల్లో, గత కాలంలో జరిగిన ప్రవక్తల్లో, వారి సమాజాల్లో ఎలా ఉండేది అంటే చాలా కఠినంగా వారి ఆదేశాలు అనేవి ఉండేవి. అంటే పురుషులు ఆ స్త్రీని ముట్టుకునేవారు కాదు, ఆ స్త్రీ భోజనం పెడితే తినేవారు కాదు, ఆ స్త్రీ చేత ఏ పని చేయించుకునేవారు కాదు. అంటే ఒక స్త్రీని ఒక అపరిశుభ్రమైన వ్యక్తి కింద జమకట్టి ఆ స్త్రీని పక్కన కూర్చోవడానికి కాదు కదా, కనీసం ఆ గదిలో ఉండడానికి కూడా వారు అర్హతని ఇచ్చేవారు కాదనమాట. అయితే వీళ్ళందరినీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మార్చారు. ఆయన అనుచర సమాజానికి ఆయన ఇచ్చిన గొప్ప నిషేధ ఆజ్ఞలు ఇవి తీసుకున్న తర్వాత ప్రతి స్త్రీకి కూడా ఒక వరం లభించింది అని అనుకోవచ్చు. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు హజరత్ ఆయిషా రజల్లాహు గారికి నెలసరి వచ్చినప్పుడు ఆవిడ చేత తల దువ్వించుకునేవారు, తలకి నూనె పెట్టించుకునేవారు. ఒకవేళ ఆయన ఏదైనా తిన్నా వెంటనే ఆవిడకి ఇచ్చేవారు, లేదా ఆవిడ తిన్నప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తినేవారు. ఇంకా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆమె తొడ మీద తల పెట్టి పడుకునేవారు. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విధంగా చేశారు అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ స్త్రీ అనేది అపరిశుద్ధమైనది కాదు, కేవలం ఏదైతే రక్తం వస్తుందో ఆ రక్తం మాత్రమే అపరిశుద్ధం. ఆమె వండిన తిండి తినొచ్చు, ఆమె చేసిన ప్రతి పనిని మనం స్వీకరించవచ్చు, ఆమెతో కలిసి కూర్చోవచ్చు, ఆమె తాగిన నీరు కూడా తాగవచ్చు. ఇంకా మనం క్లుప్తంగా తెలుసుకోవాలి దీని యొక్క ఆదేశాలు అంటే, ఇప్పుడు 2 స్త్రీలు ఉన్నారనుకోండి, 2 స్త్రీలు ఉన్నారు, అందులో ఒక స్త్రీకి నెలసరి వచ్చి ఉంది, ఋతుస్రావం జరుగుతుంది. ఆ స్త్రీ పైన చున్నీ కప్పుకుని ఉంది, పక్కన ఉన్న స్త్రీ శుభ్రంగా ఉంది అంటే పరిశుభ్రంగా ఉంది, ఆమెకి నమాజ్కి టైం అవుతుంది, తన దగ్గర దుపట్టా అనేది లేదు. అప్పుడు ఏం చేస్తుంది?
ఈ ఎవరైతే ఋతుస్రావం కలిగి ఉందో ఆమె చున్నీని తీసుకుని ఈమె నమాజ్ చేయవచ్చు. అంటే చూడండి, ఆమె వేసుకున్న దుస్తులు కూడా అపరిశుభ్రం కావు. ఎంతవరకు అంటే కేవలం ఆవిడ ఎంతవరకు శుభ్రంగా ఉందో అంతవరకు శుభ్రంగానే మనం పరిగణనలోకి తీసుకోవచ్చు. ఎప్పుడైనా రక్తస్రావం గనక ఆ బట్టలకి అంటుకుంటే అప్పుడు అశుభ్రం అనేది మనకి అవుతుంది. ఇంకో విషయం వచ్చేసి, ఒకవేళ ఆమె వేసుకున్న బట్టలు దుస్తులు తర్వాత మళ్ళీ తను స్నానం చేసిన తర్వాత ఆ దుస్తులు తొడిగి నమాజ్ కూడా చేయవచ్చు. అంటే చూడండి, ఆ దుస్తులు అనేవి కూడా అపరిశుభ్రం కాదు. కేవలం పర్టికులర్ ఏరియా మాత్రమే అపరిశుద్ధం, ఆ రక్తం మాత్రమే అపరిశుద్ధం. ఆ వ్యక్తి అనేది, ఆమె తొడుక్కున్న బట్టలు అనేవి అపరిశుభ్రం కావు. ఆమె అన్నిట్లోనూ పాలు పంచుకోవచ్చు. కేవలం సంభోగానికి మాత్రమే పనికిరాదు. ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇంకా రెండో విషయం వచ్చేసి మనది, ఏ స్త్రీకైనా ప్రతి నెలలో 3 రోజులు రక్తస్రావం అనేది జరుగుతుందనుకోండి, తనకు అలవాటు, అంటే 3 పగళ్ళు 3 రాత్రులు తనకు అలవాటు పడిపోతుంది. వేరే నెలలో ఒకవేళ తనకి ఒక 5 రోజులు కానివ్వండి, 7 రోజులు కానివ్వండి, అలా రక్తస్రావం జరుగుతూ ఉంది. అయితే కూడా తనకి హైజ్ కిందకి వస్తుంది ఇదంతా. ఎందుకంటే మనం ముందుగానే చెప్పుకున్నాం 3 నుండి 10 వరకు అని. అయితే ఇంకా వచ్చే నెలలో, అంటే తర్వాత నెలలో గనక ఆమెకు 10 నుండి 12 రోజులు గనక రక్తస్రావం జరిగితే అప్పుడు మనం ఇస్తహాజా లెక్కలోనికి వేసుకోవాలి. ఎందుకంటే తనకి గతంలో 7 రోజుల వరకు జరిగింది లేదా 5 రోజుల వరకు జరిగింది. మన కాల పరిమితి అనేది 10 దాటింది కాబట్టి అది ఇస్తహాజాలోనికి వస్తుంది. 10 దాటిన తర్వాత 11వ రోజు నుండి ఆమె నమాజ్ చదవడాన్ని ప్రారంభించుకోవాలన్నమాట. ఇంకా ఆమెకు గనక ఒక నెలలో 5 రోజులు, ఇంకో నెలలో 7 రోజులు, ఇంకో నెలలో 10 రోజులు, ఇలా క్రమం మారుతూ వస్తుంది. అయితే ఆమె ఏం చేయాలంటే ప్రతి నెల కూడా 10 రోజులు వేచి చూడాలి. అలా వేచి చూసిన తర్వాత లేదు, ఆమెకు 15 రోజులకు కూడా రక్తస్రావం అనేది జరుగుతూ ఉంది. అప్పుడు ఏం చేయాలంటే 10 రోజుల తర్వాత ఎదురు చూసి 11వ రోజు నుండి తను నమాజ్ చేసే ముందు వజూ చేసుకుని స్నానం చేసి ఆ తర్వాత నమాజ్ని ఆచరించడం మొదలుపెట్టాలి. ఒక పూట చూడాలి, రెండో పూటకి కూడా ఆమెకు తగ్గలేదు, అప్పుడు కూడా అలాగే స్నానం చేయాలి. లేదు, మూడో పూట కూడా అలాగే జరిగింది ఆమెకి. అప్పటి నుండి ఆమె ఏం చేయాలంటే ప్రతి నమాజుకు గాను కొత్తగా వజూ చేసుకుని నమాజ్ని ఆచరించవచ్చు. ఇంకా తర్వాత విషయం వచ్చేసి, మనం ఈ నెలసరి అనేది ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా వస్తూ ఉంటే ఈ మార్పులు చేర్పులు అనేది జరుగుతుంది. లేదు, మనకి ప్రతి నెల ఒకే టైంకి వస్తుంది, ఒకే టైం కాకపోతుంది అంటే అల్హమ్దులిల్లా అది హైజ్ కిందకే వస్తుంది. హైజ్ యొక్క ఆదేశాలు మనకి తెలుసు కాబట్టి. ఇంకా తర్వాత వచ్చేసి నిఫాస్. ఈ నిఫాస్ అనేది ఏంటంటే కాన్పు తర్వాత మనకి ప్రవహించే రక్తాన్ని నిఫాస్, ప్రసూతి స్రవం అంటారనమాట. దీనికి గాను చాలా ఉల్లేఖనాల బట్టి కానివ్వండి, ఆదేశాల బట్టి కానివ్వండి 40 రోజులు మనం లెక్క పెట్టుకుంటాం. అలా అని చెప్పి కేవలం మనం 40 రోజులు లెక్కకి ఆగిపోకూడదు. ఈ విషయాన్ని మనం కొంచెం జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే చాలామంది కుటుంబాల్లో ఏం జరుగుతుందంటే 40 రోజుల స్నానం చేసి కానీ నమాజ్ని ఆచరించడం లేదు. అయితే ఈ యొక్క ఉద్దేశాన్ని మనం ఇక్కడ గ్రహించాలి. 40 రోజులకే స్నానం చేసి నమాజ్ని ఆచరించాలా అంటే దీని యొక్క ఆధారాలు ఎక్కడా కూడా లేవు. ఒకవేళ ఒక స్త్రీ ఉంది, ఆ స్త్రీకి 40 రోజుల కంటే ముందు కూడా రక్తస్రావం అనేది ఆగిపోయింది. అప్పుడు దాన్ని ఏం చేయాలి? వెంటనే గుసులు చేసి నమాజ్ని ఆచరించడం మొదలు పెట్టాలి. అప్పటి వరకు అంటే ఆమె పరిశుభ్రం అయితే ఎప్పుడైతే అయ్యిందో ఆ క్షణం నుంచి ఆమెకి నమాజ్ అనేది ఆచరించడం మొదలు పెట్టాలి. లేదు, ఒకవేళ తనకి కొన్ని రోజులు, ఒక 10 రోజులు లేదా 15 రోజుల వరకు రక్తస్రావం అనేది జరుగుతూ ఉంది, తర్వాత తగ్గిన తర్వాత ఆమె ఎప్పుడైతే తగ్గిందో అప్పుడు మొదలుపెట్టి నమాజ్ చేస్తూ ఉంది. 1 రోజు 2 రోజులు తర్వాత మళ్ళీ తనకి రక్తస్రావం అనేది కనిపించింది. మళ్ళీ తను ఏం చేయాలి? నెలసరి లెక్కల్లోకి వేసుకోవాలి. అంటే 3 నుండి 10 రోజులకు వేసుకోవాలి. ఈ 3 నుండి 10 రోజుల వరకు తను ఎదురు చూస్తూ ఉండాలి. ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పుడు గుసులు చేసి మళ్ళీ నమాజ్ని మనం మొదలు పెట్టుకోవాలి. లేదు, ఈ 10 రోజులు కూడా తనకు దాటింది అంటే అప్పుడు తను ఏం చేయాలి? ఇస్తహాజా లెక్కల్లోనికి వేసుకోవాలి. ఇస్తహాజా లెక్కలోనికి వేసుకుని మళ్ళీ ఏం చేయాలి? తను 11వ రోజు నుండి కేవలం వజూ చేసి నమాజ్ చేస్తే సరిపోతుంది. కానీ ముందు షరత్ ఏంటండి? ముందు
మనం గుస్సులు అనేది చేయాలి. చేసిన తర్వాత నుండే మనకి వజు అనేది పరిగణలోనికి వస్తుంది. వజు చేసిన తర్వాత అప్పటి నుండి నమాజ్ చేసుకోవచ్చు. మళ్ళీ తనకి ఒక పూట ఫజర్ నమాజ్ చదివింది ఆమె, తర్వాత మళ్ళీ తనకి రక్తస్రావం అయింది, తను అప్పుడు ఏం చేయాలి? వజు చేస్తే సరిపోతుంది జోహర్ నమాజ్కి. కానీ ముందు ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి నమాజ్కి కూడా తను ఫ్రెష్గా వజు చేసే నమాజ్ అనేది చెయ్యాలి. ఇది మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇంకా మనకి హైజ్ మరియు నిఫాజ్కి సంబంధించిన ఆదేశాలు ఎలా ఉన్నాయంటే, హైజ్ నిఫాజ్ యొక్క కాల పరిమితి ముగియగానే మనం నమాజ్ని ప్రారంభించుకోవాలి. రక్తస్రావం ఆగిన తర్వాత ఆమె ఎన్ని నమాజులైనా వదిలివేసిందో వాటన్నిటినీ మనం ఖజా చేసి ఆ నమాజులన్నీ పాటించుకోవాలి. అది తప్పనిసరి అన్నమాట. అయితే హైజ్ మరియు నిఫాజ్ స్థితిలో నమాజ్, రోజా, ఖురాన్ ఇవేమీ చేయకూడదు. ఇవి మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే నమాజ్కు రోజాకు ఉన్న తేడా ఏమిటంటే హైజ్ కాలంలో చెయ్యని నమాజులకు ఖజా ఉండదు. అయితే మనం హైజ్లో ఉంటాం కదా, ఒక 3 నుండి 10 అని చెప్పుకున్నాం కదా. ఈ రోజుల్లో మన నమాజ్ అనేది ఖజా కాదు, కేవలం మన రోజాలు మాత్రమే ఖజా అవుతాయి. మనం ఒకవేళ ఎన్ని రోజులైతే రోజాలు వదిలేస్తున్నామో ఇవన్నీ మనకు ఖజాగా ఉండి తర్వాత మనం వీటిని నెరవేర్చుకోవాలి. అందులోనూ రంజాన్ యొక్క రోజాలు మాత్రం ఇంకా ఎక్కువగా అడగడం జరుగుతుందన్నమాట. ఇంకా ఈ స్థితిలో జిక్ర్ అల్లాహ్ యొక్క నామ సంస్మరణ చేయవచ్చు, దువాలు కూడా చేసుకోవచ్చు, దరుద్ కూడా పఠించవచ్చు. ఖురాన్లోని దువాలు కేవలం దువాలో పరిగణలో తీసుకొని మాత్రమే దువాలు చేయాలి. అంటే ఇప్పుడు చూడండి, మనము ఖురాను చదివేటప్పుడు ఎలా చదువుతాం? కంటిన్యూషన్గా ఎక్కడ ఆగకుండా, అంటే ఆయత్ వచ్చినప్పుడు మాత్రమే ఆగుతాము, కంటిన్యూస్గా చదువుతూ ఉంటాం. కానీ మనకి నెలసరి వచ్చినప్పుడు అలా పఠించకూడదు. ఒకవేళ మనం చదవాలి, కొన్ని దువాలు ఉంటాయి తప్పకుండా చదవాల్సినవి ఉంటాయి. అలాంటప్పుడు ఏంటంటే, ఉదాహరణకి సూర్య బహ్రాలోని చివరి 2 ఆయతులు అనుకోండి, ఆమన రసూలు, బిమా ఉంజిలా ఇలైహి, అలా ఆగి ఇలాగా చిన్న చిన్న ముక్కల కింద చేసి వాటిని మనం దువాలో పరిగణలోకి తీసుకుని పఠించడం చాలా మంచిది. ఇంకా స్త్రీ పురుషులు కలిసి కూర్చుని మాట్లాడుకోవచ్చు, కలిసి భోజనం చేయవచ్చు, కలిసి వాళ్ళు ఎక్కడికైనా బయటకి కూడా వెళ్ళవచ్చు. కేవలం సంభోగం మాత్రమే నిషిద్ధం. ఇది ఇస్లామియా షరియత్ ప్రకారమే కాదు, వైద్యశాస్త్ర రీత్యా కూడా హానికరం. ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇంకా మూడో టాపిక్ వచ్చేసి ఇస్తిహాజా. దీనికి సంబంధించిన ఆదేశాలు ఈ విధంగా ఉన్నాయి. హైజ్ నిఫాజ్ యొక్క కాలపరిమితి తక్కువ లేదా ఎక్కువ రోజుల వరకు మనం రక్తాన్ని ఇస్తిహాజా అంటారు అని మనం ముందే చెప్పుకున్నాం కదా. అయితే రక్తం ముక్కు నుండి లేదా నోరు నుండి లేదా పంటి నుండి ఇలా వస్తుంది కదా రక్తం, దీని కోవకే ఈ ఇస్తిహాజా రక్తం కూడా మనం చేర్చుకోవచ్చు. అంటే ఒక వ్యాధి లక్షణం అన్నమాట ఇది. అయితే ఈ ఇస్తిహాజా కాలంలో ఖురాన్ పారాయణం మరియు నమాజుల్ని కూడా వదలరాదు. ఈ ఏదైతే ఉన్నాయో ఇస్తిహాజా, ఈ సమయంలో మనం నమాజ్ని కానివ్వండి, ఖురాన్ పఠనాన్ని కానివ్వండి, జిక్రీని కానివ్వండి ఎక్కడా ఆపకూడదు. అయితే ప్రతి నమాజ్ కొరకు మనం కొత్తగా వజు చేసుకుంటూ ఉండాలి. ఒకే వజుతో ఎన్నో వేళల నమాజ్ని సక్రమంగా చేయకూడదు. అంటే మనం ఇప్పుడు జోహర్ నమాజ్ ఉందనుకోండి, జోహర్ నమాజ్లో వజు చేసుకుంటాం. వజుతో ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? అసర్ నమాజ్ కూడా పఠించేస్తాం. కానీ ఈ సందర్భంలో ఇస్తిహాజా జరిగేటప్పుడు ఇలా చేయకూడదు. మళ్ళీ ఫ్రెష్గా మనం వజు చేసుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే, ఒకవేళ మనం వజులోనే ఉన్నాం, వజు మనకి పరిశుభ్రంగానే ఉంది, వజు అయితే మనకి ఏ భంగం కాలేదు, అప్పుడు ఏం చేయవచ్చు? ఎక్కువ ఖజా నమాజులు చేసుకోవచ్చు. ఇప్పుడు అర్థమైంది కదండి. పాత ఖజా నమాజులు ఉన్నాయి మనకి, ఒక 12 రకాతులు లేకపోతే 20 రకాతులు ఇలాగ ఉన్నాయి. ఇవన్నీ కంటిన్యూషన్గా మనకు వజు భంగం కానంత వరకు మనం కంటిన్యూషన్గా చేసుకోవచ్చు. కానీ ప్రతి పూటకి ఫ్రెష్గా వజు అనేది ఒక పద్ధతి అన్నమాట, ఒక నిబంధన. తర్వాత వచ్చేసి ఎవరైనా గర్భం ధరించి ఉన్న ఆ కాలంలో రక్తం స్రవిస్తే ఆ రక్తం కూడా మనకి ఇస్తిహాజాలోనికి వస్తుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఆడపిల్లలకి 9 దాటిన తర్వాతే ఎవరైనా సరే ఏమంటారు, ఆడపిల్ల పుష్పవతి, తెలుగులో చెప్పాలంటే పుష్పవతి, అంటే తనకి ఆ రక్తం రావడం అనేది మొదలవుతుంది. అంతకుముందు 9 దాటక ముందు వచ్చిందంటే అది కూడా ఇస్తిహాజాలోనికి పరిగణలోనికి తీసుకోవాలి. అంటే తను పుష్పవతి అయింది అని లెక్క కాదు. ఇస్తిహాజా రక్తం అంటే అది ఒక వ్యాధి అనుకోండి. దీనికి మనం వైద్యుల్ని సంప్రదించి వారితో మంచి చికిత్స చేయించడం
ఇంకా ఏంటంటే కొందరికి ఒక అనుమానం ఉంటుంది. ఎవరైనా ఉన్నారు వాళ్ళకి 15 రోజులు కంటిన్యూస్గా మనకి నెలసరి అనేది అంటే రక్తస్రావం అనేది జరుగుతూనే ఉంది, మనం ఏం చేయాలి అని అనుకుంటారు. అయితే వాళ్ళకి మాత్రం 10 రోజుల లెక్కే వేసుకోవాలి. వాళ్ళకి ఖచ్చితంగా 15 రోజులు జరుగుతుంది అని అనుకుంటే వాళ్ళు 10 రోజులకి హద్దు పెట్టి అక్కడ నుంచి వాళ్ళు ఇస్తహాజా లెక్కలను తీసుకుని వాళ్ళు గుసులు చేసి వజూ చేసి అక్కడ నుండి వాళ్ళు నమాజ్ అనేది ఈ 5 రోజులు ఖజా మాత్రం తప్పనిసరిగా చేసుకోవాలి. ఇంకా ముఖ్యమైన విషయాలు ఏంటంటే స్త్రీలకు ల్యూకోరియా అంటే తెల్లబట్ట స్రవించే ఒక జబ్బు అనేది ఉంటుంది కొందరిలో. ఆ వ్యాధి ఉన్న స్త్రీలు ఏం చేయాలంటే తను ప్రతి పూట కూడా గుసులు చేయని అవసరం లేదు. తను కేవలం తన మర్మాంగాన్ని మాత్రం శుభ్రపరుచుకుని ఆ తర్వాత వజూ చేసి తను నమాజ్ని ఆచరించవచ్చు అన్నమాట ఈ వ్యాధి ఉన్న స్త్రీలు. ఇంకా హైజ్, నిఫాజ్, ఇస్తహాజాకు సంబంధించిన ముఖ్యమైన విషయాలు చెప్తున్నాను. ఏ స్త్రీకైనా 1-2 ఈ రోజుల వరకు రక్తం స్రవించి నిలిచిపోయినట్లయితే ఆమె స్నానం చేయకుండా వజూ చేసి నమాజ్ చేయవచ్చు. స్నానం కోసమని నమాజ్ను వదిలివేయడం మహాపాపం. అయితే సంభోగానికి మాత్రం వీళ్ళు దూరంగా ఉంటూ చేయాలి. అయితే నమాజ్ వేళ దాటిపోతుంది, ఆ చివరి ఘడి వచ్చేసింది, రక్తస్రావం ఆగిపోతే ఆమె ఏం చేయాలి, వెంటనే స్నానం చేసి నమాజ్ చేసుకోవాలి. సోమరితనం వల్ల కానీ నమాజ్ వదిలేస్తే అది మహాపరాధం అయిపోతుంది. అయితే ఆ నమాజ్ ఖజాగా నెరవేర్చుకోవాలి. ఇంకా ప్రసవం తర్వాత ఎవరికైనా రక్తం స్రవించకపోతే అలాంటి స్త్రీలు కూడా ప్రసవం తర్వాతనే స్నానం చేసి నమాజ్ చేయడం అనేది వాళ్ళ మీద వాజిబ్ అయిపోతుంది. ఒకవేళ ఎవరైనా స్త్రీలు ఉన్నారు, ఇప్పుడు ప్రసవం జరిగింది, 1 రోజు 2 రోజులు గడిచినాయి, తనకి నెలసరి అనేది రావటం లేదు, రక్తస్రావం అనేది జరగట్లేదు, అప్పుడు తను ఏం చేయాలండి, వెంటనే తను గుసూలు చేసి అక్కడి నుంచి నమాజ్ చదవడం అనేది ఫరజ్. అయితే ఈ స్త్రీల విషయాలు ఇంత లోతుగా చెప్పాలంటే ప్రవక్తల కాలం నాటి నుండి ఇంత పర్టికులర్గా ఇన్ని విషయాలు మనకు చేరవేశారు ప్రవక్త హజరత్ ఆయిషా రజల్లాహు గారు అంటే మనం అర్థం చేసుకోవాలి. అంటే మనకి నమాజ్ ఎంతగా ఫరజ్ చేయబడింది. చిన్న చిన్న కారణాల వల్ల తెలియక మనం ఏం చేస్తూ ఉంటామంటే ఈరోజు చేయవచ్చు, ఈరోజు చేయకూడదు అని మనం చిన్న చిన్న సాకులతో మనం నమాజ్ని వదిలేస్తూ ఉంటామన్నమాట. అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ చెప్తూ వింటూ దానిపై ఆచరించే సద్బుద్ధిని ప్రసాదించాలని నేను దువా చేస్తూ ముగిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.